ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణారవిందములకు హృదయపూర్వక నమస్సుమాంజలి సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. శ్రీ సత్యసాయి ఆనందదాయి సాయితో పయనం పుస్తక పఠనం తర్వాయి భాగమండి. విలువలను ఆధారంగా చేసుకొని విద్య నేర్పే ఒక పాఠశాల. మైసూరులో నిరక్షరాస్యుల కుటుంబాల పిల్లలకు విలువలను ఆధారంగా చేసుకొని విద్య నేర్పే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మాధ్యమిక పాఠశాల ఒక అద్వితీయమైన ప్రయోగం. స్వాతంత్ర సమరయోధులైన శ్రీమతి సుందరమ్మ గారు, వారి భర్తగారైన శ్రీ నరసింహ అయ్యంగార్ల మానసపుత్రిక ఈ పాఠశాల. 1959లో 2 విద్యార్థులతో వారు దీనిని ప్రారంభించారు. అది ఇప్పుడు సంఘంలోని పేద తరగతికి చెందిన విద్యార్థులకు చదువు చెప్పే విద్యా సంస్థగా రూపొందింది. స్వాతంత్ర సమరంలో నాయకత్వం వహించిన శ్రీమతి సుందరమ్మ గారు, వారి భర్తగారైన శ్రీ నరసింహ అయ్యంగారు స్వరాజ్య భవన్లో ఒక తరగతి ప్రారంభించారు. కాలం గడిచే కొద్దీ పడుహరవల్లికి, దాని పరిసర ప్రాంతాలకు చెందిన చాలామంది పేద పిల్లలకు ఆ సంస్థ విద్య నేర్పడం మొదలుపెట్టింది. తర్వాత ఆ విద్యా సంస్థ జయలక్ష్మీపురంలోని విశాలమైన ఆవరణతో కూడిన పెద్ద ఇంటిలోనికి మార్చబడింది. సంతానం లేని ఆ దంపతులు పడువరహల్లిలో తిరిగి చదువురాని పేద కుటుంబాల నుండి పిల్లలను ప్రోగు చేసి వారికి కన్నడ మాధ్యమంలో ప్రాథమిక విద్యతో పాటుగా హిందీ, ఇంగ్లీష్ కూడా నేర్పారు. సంస్కృత భాషా జ్ఞానం లేకపోతే విద్య పూర్తి కాదని సుందరమ్మ గారి నమ్మకం. అందుచేత ఆ భాషని తప్పనిసరిగా నేర్చుకునేటట్లు చేశారు. అనంతర కాలంలో ఆ పాఠశాల శ్రీమతి సుందరమ్మ నరసింహ అయ్యంగార్ల కోరిక ప్రకారంగా శ్రీ సత్యసాయి బాబా వారి చేత స్వీకరించబడింది. నర్సరీ నుండి 7వ తరగతి వరకు మొత్తం 570 మంది విద్యార్థులకు ఉచితంగా విద్య నేర్చుకునే అవకాశాన్ని అది ఈనాడు కలిగిస్తూ ఉంది. అక్కడ నిర్వహింపబడే సంస్కృత పరీక్షలు, పద్య పఠనం పోటీలు విద్యార్థులు తమ మాతృభాషోచ్చారణను సరిదిద్దుకోవడంలో ఎంతో తోడ్పడుతున్నాయని వారు భావిస్తున్నారు. ఇవి కాక పాఠశాల వార్షికోత్సవ సందర్భంగాను, పాఠశాలల మధ్య జరిగే పోటీలలోనూ సంస్కృతంలో నాటకాలు వేయడం కూడా విద్యార్థులకు నేర్పుతున్నారు. కానీ విద్యార్థులు కన్నడ లిపిలోనే సంస్కృతం రాసేటట్లు చేశారు. ఉన్నత పాఠశాలలో సంస్కృతాన్ని ముఖ్య భాషగా ఎన్నుకోవాలని సలహా చెబుతున్నారు. సంస్కృతం చెప్పే పాఠశాలలు చాలా ఉన్నప్పటికీ డొనేషన్స్ తీసుకోకుండా పేదరిక స్థాయికి దిగువనున్న పిల్లలకే ముఖ్యంగా విద్య నేర్పడం శ్రీ సత్యసాయి స్కూలు యొక్క ప్రత్యేకత. క్రీస్తు శకము 1961 ఏప్రిల్ 9వ తేదీ ఆదివారం సాయంకాలానికి మేము పుట్టపర్తి చేరుకున్నాం. అప్పుడు మా అమ్మ పాత మందిరంలో ఉండేవారు. సామాన్లు అక్కడ పెట్టుకుని ముఖము, కాళ్ళు, చేతులు కడుక్కుందామంటే గేటుకు తాళం వేసి ఉంది కనుక ప్రశాంతి నిలయంలో తప్పకుండా ఏదో కార్యక్రమం ఉంటుందా అనుకున్నాం. సామాన్లు గేటు దగ్గర వదిలేసి ప్రశాంతి నిలయానికి పరిగెత్తిపోయాము. మద్రాసు నుండి కాశీ, అయోధ్య మొదలైన పుణ్యక్షేత్రాలకు తాము వెళ్ళినట్టుగా చెప్పి ఆ విశేషాలను స్వామి వివరించడం ప్రారంభించారు. ఆ విషయాలను సంగ్రహంగా ఈ దిగువ పొందుపరుస్తున్నాను. మద్రాసులో శ్రీ సత్యసాయి సమాజం వార్షికోత్సవ సందర్భంగా జరిగే మహాసభకు అధ్యక్షత వహించవలసిందిగా నన్ను ఆహ్వానించారు. ఉత్తరప్రదేశ్ గవర్నర్ అయిన శ్రీ బూర్గుల రామకృష్ణారావు తన ప్రారంభోత్సవ ఉపన్యాసంలో భారతదేశం ఆర్థికంగాను పారమార్థికంగాను దారిద్ర్యావస్థలో ఉందని, శ్రీ బాబా వారు అవతరించడం చేత ఈ దేశంలో వెలుగు ప్రసరించడం ఆరంభమైందని చెప్పారు. అది విని నేను ఇలా చెప్పాను: భారతదేశం ఎప్పటికీ దరిద్ర దేశం కాదు. పారమార్థికంగా ఎల్లప్పుడూ ప్రపంచానికంతటికీ ఉపాధ్యాయ స్థానంలో ఉండే దేశం. మామిడికాయను తిన్న తర్వాత త్రేనుపు వస్తే దాని వాసనే వచ్చేటట్లుగా ఇంకా ఇక్కడి ఆధ్యాత్మిక వాసన పోలేదు. కొద్దిగా జాగృతి కలిగిస్తే చాలు, మళ్ళీ పూర్వ అవతారాన్ని సాధిస్తుంది. మన సంస్కృతి యొక్క ఆయువు పట్టులను తినివేసేందుకు ప్రారంభించిన చెడును మనము నిర్మూలించాలి. చెట్టును పడద్రోయాలంటే
ఏనుగు తన తొండాన్ని బోదెకు చుట్టి లాగి కదా పడవేస్తుంది. అదేవిధంగా నేను చేస్తాను. అప్పుడు దేశమంతా ప్రకాశిస్తుంది. ఊరికే కొమ్మల ఆకుల్ని దూసినంత మాత్రం చేత చెట్టు పడిపోదు. ఈ యాత్రకు కావలసిన ఏర్పాట్లన్నీ రామకృష్ణారావు చాలా భక్తి శ్రద్ధలతో చక్కగా చేశాడు. వెళ్ళిన ప్రదేశాలు అన్నింటిలోనూ ప్రజల శ్రద్ధాభక్తులను, ఉత్సాహాన్ని చూసి నా మనస్సు సంతోషంతో నిండిపోయింది. ముఖ్యంగా రామకృష్ణారావు భక్తి పొగడతగినది, గణనీయమైనది. అతడే కాకుండా మిలిటరీ ఆఫీసర్లైన జనరల్ తిమ్మయ్య, టోరా, కొఠారి మొదలైన వారు కూడా నేనక్కడ ఉన్నంతకాలం నన్ను విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండేవారు కాదు. నేనెక్కడికి పోయినా నా ఇరుప్రక్కలా వీరే. మీరేమైనా ఏదో ఒక కష్టం తీర్చుకోవడం కోసం, ఒక కోరిక నెరవేర్చడం కోసం నా పట్ల భక్తి చూపిస్తున్నారు కానీ వారెందుకు చూపించాలి? ఎందుకంటే వారి దగ్గర కావలసినంత ధనం ఉంది, పిల్లలున్నారు, పదవి ఉంది, అధికారం ఉంది, భారతదేశమే వారి చేతిలో ఉంది. అయినప్పటికీ వారు ఎందుకు భక్తి చూపించారు? ఇవన్నీ మీకు చూపించడం కోసమే నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళడం. ఇంకా వాళ్ళేమన్నారో తెలుసా? స్వామి, మీ ముందు ఈ పదవులు తుచ్చమైనవిగా కనిపిస్తాయి. రాజీనామా ఇచ్చేందుకు అనెగ్త ఇవ్వండి. మా కాలాన్నంతా మీ స్మరణలోనే, మీ సేవలోనే గడుపుతాం అన్నారు. చూశారా వారి భక్తి? నేను ఇలా చెప్పాను, వద్దు వద్దు, మీరు అలా చేయకూడదు. అలా చేస్తే కర్తవ్య భ్రష్టులైపోతారు. ఇటువంటి సందిగ్ధ సమయంలో దేశాన్ని రక్షించే పనిని విడిచిపెట్టవచ్చునా? ఇటు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ అటు నామస్మరణ కూడా చెయ్యాలి. దానికి వారు, అట్లయితే సరే స్వామి, ఇంకా చైనాను ధైర్యంగా ఎదిరిస్తాం. మీరుండగా మాకేం భయం అన్నారు. కాశీకి పోయినప్పుడు విశ్వేశ్వర దేవస్థానంలో 4 ప్రక్కలున్న ద్వారాలలో నుండి జనం లోపలికి వచ్చి శివదర్శనం చేసుకుని పోతూ ఉండడం చూశాను. వెనుక ద్వారం నుండి శివదర్శనం చేసుకోవడం శ్రేయస్కరం కాదు కనుక లింగం యొక్క ముఖభాగానికి గుర్తుగా పెట్టేందుకు ఒక పథకాన్ని సృష్టించాను. పై వరుస వజ్రాలతోనూ, మధ్య వరుస కెంపులతోనూ, క్రింది వరుస బిల్వదళాల వంటి గరుడపచ్చలతోనూ పొదగబడి ఉంది. పైన ఓం అనే అక్షరం ఉన్న ఆ పథకాన్ని శివలింగం ముఖభాగంలో పెట్టవలసిందని అర్చకునికి చెప్పాను. అటువైపు నుండి పూజ చేయాలని ప్రజలందరికీ సలహా చెప్పాను. ఆ సలహా ప్రకారంగా పూజ చేసే విధానాన్ని మార్చుకోవలసిందని దేవాలయాధికారులను శ్రీ రామకృష్ణారావు గారు ఆజ్ఞాపించారు. అప్పుడు విభూతి, గంధం సృష్టించి శివలింగానికి రాశాను. ఖాళీగా ఉన్న ధారాపాత్రలో చెయ్యి పెట్టాను. అందులో నుండి ఎడతెగకుండా గంగ స్రవించడం ప్రారంభించింది. అయితే ధారాపాత్రలో నీరు తెచ్చి పోసేందుకే ప్రత్యేకంగా ఒక వంశం వారు ఉన్నారని, వారికి తెలిస్తే గొడవ జరగవచ్చునని పండాలు తమలో తాము మాట్లాడుకున్నారు. నా వల్ల వారి మధ్య కలహం సంభవించకూడదని స్రవిస్తున్న ఆ గంగధారను ఆపేశాను. అన్నపూర్ణాదేవి నుదుట పెట్టేందుకు ఒక వజ్రాన్ని సృష్టించాను. దానికి ఆటంకమైంది. అప్పుడు దానికి ఒక ఉంగరంగా చేసి రామకృష్ణరావు గారి వేలికి తొడిగేశాను అంటూ అదేదో మామూలు విషయంలా నిర్వికారంగా స్వామి చెప్తూ ఉంటే నిశ్చేష్టులమై వింటూ కూర్చున్నాము. అపూర్వమైన ఆ సంకల్ప సృష్టి మహిమను దర్శించి ఆనందించలేని, పరిపూర్ణమైన ఆ దివ్యత్వాన్ని గుర్తించలేని అజ్ఞానాన్ని ఏమనాలి? దైవమే మానవ రూపంలో వచ్చి మానవులు ఆరాధించుకునే తన ప్రతీకలను వారి ఆనందం కోసమే పవిత్రీకరించబడినవి. అలంకరించేందుకు ఒకరు అనుమతి, ఆమోదాలు కావాలా? పవిత్ర ప్రేమమయమైన దివ్యత్వానికి మానవాజ్ఞానం చేసిన అవమానమిది. దూషణ భూషణలకి, అవమాన సన్మానాలకి అన్నింటికీ అతీతులైన స్వామి బాధపడలేదు. కానీ అది వింటూ ఉంటేనే మాకు ఎంతో బాధ అనిపించింది. కాశీలోనూ ఉత్తరాదిన అన్ని చోట్ల అనుకోండి, ఎక్కడ చూసినా గృహస్థులైన, సన్యాసులైన రామ్ రామ్ అని జపం చేస్తూ ఉన్నారు. పవిత్ర క్షేత్రాలతో ప్రీతితో జపం చేసినా, ప్రీతి లేకుండా చేసినా పవిత్రులైపోతారు. ఎలాగంటారా? నిప్పును తెలిసి ముట్టినా తెలియక ముట్టినా ఎలా కాలుతుందో అలాగే అయోధ్యలో 100ల కొద్దీ సన్యాసి మఠాలున్నాయి. ఒక్కొక్క మఠం వారు ఊరేగింపుకు పోతే ఒక్కొక్క మైలు పొడవు ఉంటుంది. వారంతా కలిసి సభ చేసి నన్ను ఆహ్వానించారు. చాలా శ్రద్ధాభక్తులతో చూశారు. వారు నాకు, భక్తులకు సెంటు పూయడమే కాకుండా ఒక కడ్డీ చివర పత్తి చుట్టి
సెంటులో ముంచి దానిని వాసన చూడండని నా ముక్కు దగ్గర పట్టుకున్నారు. హారాలన్నీ సెంటులో ముంచారు. చివరకు ప్రసాదములోనూ సెంటే. సన్యాసులు ఈ భోగాలను వర్ణించాలని చెప్పాను. వారు, స్వామి ఏమన్నారు? ప్రపంచమంతా దుర్వాసనతో నిండి ఉంది. దాన్ని పోగొట్టడానికి సువాసన కావాలి. అటువంటి సువాసనను భగవంతునికి అర్పించకపోతే ఇంకెవరికి అర్పించాలి అన్నారు. ఇక్కడైతేనో తలకు సెంటు రాసుకున్న భక్తులు స్వామి పాదాలకు నమస్కారం చేస్తే స్వామి పాదాలకు సెంటు వాసన అంటుతుంది. సెంటు ఉపయోగించిన భక్తులు నమస్కరించేటప్పుడు ఓహో స్వామి కూడా సెంటు రాసుకుంటారు కాబోలు అనుకుంటారు. సన్యాసులు వద్దన్నారా రాశారు. నేను రాసుకోకపోయినా రాసుకున్నానంటారు మీరు. అయోధ్యలోని సన్యాసులు రాముడు హనుమంతునికి పట్టం కట్టిన దేవస్థానంలో సభ చేశారు. అక్కడి నుండి తిరిగి వచ్చేటప్పుడు రామకృష్ణారావు, స్వామి రాముడు హనుమంతునికి పట్టం కట్టింది నిజమేనా? నేను దాన్ని ఎక్కడా చదివి ఉండలేదు అని అడిగారు. నేను అవునని చెప్పాను. హనుమంతుడుండే చోట రామనామం, రామనామం ఉండే చోట హనుమంతుడు. అందుచేత అంతటి వాటి దొరికితే రాజ్యమంతా రామనామంతో నిండిపోతుంది కనుక రాముడు మారుతికి పట్టం కట్టాడు అని నేను చెప్పాను. ఇంకా మరో విషయం ఉంది. శ్రీరాముడు లంక నుండి తిరిగి వచ్చాక అయోధ్యలో పట్టాభిషిక్తుడై ఆ సభలోని వారందరినీ అనుగ్రహించాడు. వారిలో వశిష్ఠ విశ్వామిత్రులు కూడా ఉన్నారు. కొందరికి వస్తువులు బహుమానంగా ఇస్తూ, కొందరికి చేయెత్తి ఆశీర్వదిస్తూ, కొందరిని కన్నులతో చూస్తూ, మరికొందరి వైపు చిరునవ్వులు చిందిస్తూ నానా విధాలుగా అనుగ్రహించాడు. ఇదంతా చూస్తూ కూర్చున్న ఆంజనేయుడు మాత్రం శ్రీరాముని చెంతకు పోలేదు. సభ ముగిశాక రాముడే అతనిని పిలిచి నీవెందుకు రాలేదు అని అడిగాడు. మారుతి, స్వామి నీ బహుమానం నాకు వద్దు. ఈ విధంగా అన్నీ అనుగ్రహిస్తున్న నీవు నన్ను లంకకు పంపించడం ఏమిటి? రావణుని సంహరించడం ఏమిటి? సీతను తీసుకుని రావడం ఏమిటి? ఇదంతా చాలా చిత్రంగా ఉంది. అందుచేత దీనికంతటికీ మూల కారణమైన ఆత్మజ్ఞానాన్ని బోధించు అన్నాడు. బ్రహ్మలో మూల ప్రకృతి అనేది ఒకటి ఉంది. దానిని మాయ అంటారు. ఆ మాయయే ధర్మస్థాపన కోసం స్థూల శరీరాలను సృష్టించి ఒకరిలో రాముడని, ఒకరిలో సీత అని, మరి ఒకరిలో హనుమంతుడని తానే చేరి సూక్ష్మ రూపంలో ఉండి ఈ రామాయణాన్ని నడిపించింది. ఇదంతా చేసింది ఈ సీతయే. పురుషుడు నిరాకారుడు, నిష్క్రియుడు. అటువంటప్పుడు అతడు స్థూల రూపంలో ఎలా రాగలడు? రాముడు కూడా పురుషుడు కాదు. అతడు కూడా ప్రకృతియే. పురుషుని కళ్ళతో చూడడం సాధ్యమా? కావాలంటే సీతను అడుగు అని రాముడు చెప్పాడు. మారుతి సీతను అడిగాడు. అవును, ఈ రామాయణాన్నంతా నడిపించింది నేనే, రాముడు నేనే, అన్ని నేనే అన్నది సీత. స్థూల దేహాలు వేరే కాని సూక్ష్మమైనవన్నీ ప్రకృతియే. దానికంటే సూక్ష్మమైనదే ఆత్మ అని రాముడు చెప్పాడు అని చెప్పి స్వామి తమ కథనాన్ని ముగించారు. ఓం శ్రీ సాయిరామ్. తర్వాయి భాగం వచ్చే వారం విందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరామ్.